ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ బాబాగారిని మనసులో తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ వీడియోకి కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలుపెట్టండి. మీరు అలా మనసులో ఒక్కసారి బాబాగారిని తలుచుకోవటం వలన బాబాగారే స్వయంగా వచ్చి మీతో మాట్లాడినట్టు మీ పక్కనే కూర్చొని మిమ్మల్ని ప్రేమగా తల నిమురుతూ మీ సమస్యలకి పరిష్కారాలు ఇచ్చినట్టే మీకు అనిపిస్తుందండి. మీరు తప్పకుండా ఫీల్ అవుతారు. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా జాగ్రత్త, నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నారమ్మా. ఎవరో తెలుసా? నీ అయిన వాళ్ళే. నీకు బాగా కావలసిన వాళ్ళే. నీకెంతో ఇష్టమైన వాళ్ళే. నువ్వెంతో కోరుకునేవాళ్ళే. వీళ్ళతో జీవితాంతం ఉంటే బాగుంటుంది కదా నా జీవితం అని నువ్వు ఎక్కడైతే ఆశపడుతున్నావో వాళ్ళే. కాబట్టి జాగ్రత్త. నిన్ను వదిలించుకోవాలి అనుకునే వాళ్ళలో ఖచ్చితంగా ఈ 2 మార్పులు కనిపిస్తాయి. ఈ 2 విధాలుగా వాళ్ళ ప్రవర్తన అర్థమైపోతుంది. అదేంటో తెలుసుకో బిడ్డా. ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు. నా మాటను పెడచెవిన పెట్టకు. నీ సాయి తండ్రి మాట మీద నమ్మకముందిగా. నేనేం చెప్పినా నీ మంచి కోరే చెప్తానుగా. జాగ్రత్త. ఒక్క 2 నిమిషాలు నా మాట విను బిడ్డా అంటూ ఈరోజు బాబాగారైతే ఒక హెచ్చరికతో కూడిన రహస్యంతో వచ్చారండి. మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటో, పరమార్థమేంటో తెలుసుకునే ముందు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ ఆయనండి. ఆయన ఏ బిజినెస్ చెయ్యాలన్నా కూడా అన్నింటిలోనూ లాసే. అంటే ఇన్వెస్ట్ చేస్తారు. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్టార్ట్ చేస్తారు. కానీ ఒక్కసారిగా లాస్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ అంతా చేశాక గూడా మధ్యలో వర్క్స్ అంతా పెండింగ్ పడిపోయి ఆగిపోతూ ఉంటుంది. ఇలా ఏ బిజినెస్ చేయాలి, ఏ పని చేయాలన్నా అస్సలు ఆయనకు కలిసి రావటం లేదు. ఇక ఆఖరిగా లాస్ట్ టైమ్ అన్నట్టు వాళ్ళ ఆవిడ నగలు బంగారం ఉంటే మొత్తం అమ్మేశారండి. ఇది ఆఖరిసారి ఇన్వెస్ట్ చెయ్యాలి అన్న నమ్మకంతో గట్టిగా ఉన్నారు. ఇక ఏదైతే అదయిందిలెండి. మన ఛానల్‌లో ఈ గురూజీ గారి మొబైల్ నంబర్ చూసి ఒక్కసారి కాల్ చేశారండి. నిజానికి గురూజీ గారు చేసిన పూజల వల్ల ఆయన ఇన్ని రోజులు సక్సెస్ అవ్వలేకపోయి ఆగిపోతున్న బిజినెస్ ఒక్కసారిగా మొదలు పెట్టంగానే ఊపందుకుందండి. చాలా బావుంది అని చెప్పి ఆయనైతే హ్యాపీగా చెప్పారు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే నమ్మకంతో కాల్ చేయండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. 100% రిజల్ట్ అయితే బిడ్డా, నువ్వు ఎంతో ఇష్టపడేవాళ్ళు, నీతో జీవితం పంచుకుంటారు అనుకున్న వాళ్ళు, నీతో నిన్ను నూరేళ్ళు కలిసిమెలిసి ఉంటారు అనుకున్న వాళ్ళే వదిలేయాలి, దూరం వెళ్ళాలి అనుకుంటే, నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చెయ్యాలి అని చూస్తుంటే, బిడ్డా, వారి నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో ఈరోజు నేను చెప్పబోతున్న ప్రతి మాట కూడా పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా వినమ్మా. లేకపోతే నువ్వు బాధలు పడాల్సి వస్తుంది. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారిపోదు బిడ్డా. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది కదా! ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మనవాళ్లే అవుతారు. అదే కఠినంగా మాట్లాడితే మనవాళ్ళు కూడా దూరమవుతారు. అందుకే అందరినీ ప్రేమగా పలకరించాలి తల్లి. మాటే కదా! ఒక కప్ప తామర పువ్వు చుట్టూ ఉంటుంది. కానీ ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ మాత్రం తామర పువ్వు యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తుంది. నువ్వు ఎక్కడున్నావన్నది ముఖ్యం కాదు. నువ్వు ఏం చేస్తున్నావన్నదే ముఖ్యం బిడ్డా. కష్టాల్ని ఎదిరించే దమ్ము, అలాగే బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం తల్లి. తప్పులు చేసేవాడు అమాయకుడు. ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులే చెయ్యనివాడు చేతకానివాడమ్మా.
తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకున్నవాడు మనిషి కదా. ఇది కలియుగం కాదు, అవసర యుగం బిడ్డ. ఎప్పటి వరకైతే నువ్వు ఇతరులకు నచ్చినట్లు బ్రతుకుతావో అప్పటి వరకు చాలా మంచిదానేవి. కానీ ఒక్కసారి నువ్వు నీకు నచ్చినట్లు నీకు బ్రతకడం మొదలు పెడతావో నిమిషాల్లో చెడ్డదానివైపోతావు. చినుకంత అవమానం కూడా ఏ బంధానికైనా ప్రమాదమే. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, అలాగే దూరానికి అదే మూల కారణం తల్లి. అనుమానించకండి. ప్రేమను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఏ రాత రాసిన కాగితం తనలో తాను దాచేసుకుంటుంది. కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని మనం దాచుకునేలా చేస్తాయి. కొన్ని పరిచయాలు కూడా అంతే. తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతూ ఉంటాయి. కొన్ని మాత్రం మనసు పొరల మధ్య నిలిచిపోతూ ఉంటాయి. అవే పరిమళించే పరిచయాలు బిడ్డ. గుర్తుంచుకో, నీ బలం ఎవరికీ తెలియకపోయినా బ్రతికేయవచ్చు. నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు. బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. ఇక బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంతో కుమిలిపోకు. ఎందుకంటే నమ్మి మోసపోయావు తప్ప ఎవరిని నమ్మించి మోసం చెయ్యలేదని గర్వపడు బిడ్డ. చూసేవాళ్ల చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. అలాగే నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే నిన్ను ఇష్టపడేవాళ్ళు దారి వెతుక్కుంటూ వారంతట వారే వస్తారు బిడ్డ. అందరికీ అందుబాటులో ఉండకు, అలసైపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు అతుచనువు ఇవ్వటం ఆత్మాభిమానానికి హానికరం. చెయ్యకుండానే చేశాడు అనేవాడు అదముడు. కొద్దిగా చేసి కొండంత చేశా అని చెప్పుకునేవాడు గర్వపోతూ. ఎంతో చేసి కూడా కొంచెం చేశా అని చెప్పేవాడు సజ్జనుడు తల్లి. ఎన్ని గ్రామ సింహాలు ఒక్కటై ఎన్నిసార్లు మొరిగినా ఒక్క సింహగర్జనకు కూడా సమానం కాదుగా. అలాగే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుందమ్మా. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం అనబడుతుంది తల్లి. సమర్థుడికి ఎవరూ లేరు, అసమర్థుడికి ఎదుగులేదు. కాబట్టి మీరు సమర్థుడిగా ఉంటావా అసమర్థుడిగా ఉంటావో నిర్ణయం నీదే. డబ్బు ఎంత ఉన్నా సంపాదించలేని విలువలు కొన్ని ఉంటాయి తల్లి. అవి మంచితనం, పరోపకారం, సహృదయత, మానవత్వం లాంటివి. వీటిని నువ్వు అలవర్చుకుంటే ధన్యుడు అవుతావు. మనిషిలో ఆశ కూడా మంచితనాన్ని పతనం చేస్తుందమ్మా. విఘాతాన్ని కలిగిస్తుంది. కోరికలు తీరినా తీరకపోయినా ఆనందంగా ఉండాలి. మంచి మార్గాలలో నడవాలి. మంచిని ఆచరించాలి. చేతిలో మంచి పనులు చెయ్యాలి. నోటితో మంచి మాటలే మాట్లాడాలి. వీటి వలన ఆనందం కలుగుతుంది తల్లి. మంచి పలకడం, మంచి వినడం, అలాగే మంచి చూడడం, అలాగే మంచి చెయ్యటం, ఇవి నీ జీవితంలో తోడుగా నిలుపుకుంటే చాలు. మంచితనం అదే నీకు ఆభరణంగా నిలుస్తుంది బిడ్డ. దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలైనంత తొందరగా బయటపడాలని తపిస్తాం. అలాగే ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ మనతోనే ఉండిపోవాలని ఆరాటపడతాం కదా. విచిత్రం కదా. బాధలోనైనా సుఖంలోనైనా ఆరాటం అన్నది మామూలే. అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు. అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. కష్టాలు నీకు శత్రువులు కాదమ్మా. నీ బలాల్ని, బలహీనతల్ని నీకు తెలిపే నిజమైన నేస్తాలు. మాట వినబడనివాడు చెవిటివాడు కాదు. మంచి మాట వినిపించుకోలేనివాడు నిజమైన చెవిటివాడు. అర్థమైందా బిడ్డ? పచ్చనోట్లో నిన్ను కాల్చటానికి గంధపు చెక్కలను ఇస్తాయేమో కానీ నీకోసం కనీసం 2 కన్నీటి బొట్లు కూడా రాల్చవు కదా. కాబట్టి డబ్బు దాని యొక్క ప్రాధాన్యతనిచ్చి నీ జీవితాన్ని అధా పాతాళానికి తొక్కేయకు. నీవెప్పుడు లోపలికి చూసుకోవు, బయటికే చూస్తుంటావు. ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చడానికి సిద్ధపడతారు. మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు, ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి. మనసు ఒక హద్దులేని గుర్రం తల్లి. బుద్ధే దాన్ని అదుపు చేసే కళ్ళెం. దగ్గరైతేనే
మనసు కలిసేది, దూరమైతే విలువ తెలిసేది. చెడు పనులు చేసి పాపాన్ని మూటగట్టుకోకు. మంచి పనుల కోసం ఖర్చు చేసైనా పుణ్యాన్ని పెంచుకోబిడ్డా. ఆ పుణ్యమే నీ రాతను మార్చు అని తెలుస్తుంది. నీవు దాచుకున్నది చేజారాక ఇతరులకు ఇచ్చి సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుంది. సంతోషం అంటే ఏంటో తెలియటానికి దుఃఖం అనేది ఉండాలి. దుఃఖం లేకపోతే సంతోషంలో ఉన్న గాఢత మన అనుభవంలోకి రాదమ్మా. కోపంలో మాటలు తూలి ఇతరులని దూరం చేసుకునే దానికన్నా క్షమించో, క్షమాపణలు అడిగో దగ్గర చేసుకుంటే నీకు శత్రువులు తగ్గుతారు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం బిడ్డ కదా. మంచి మాట అలాగే మంచి ఊహ మనిషికి మనసుకి ఎంతో ఆరోగ్యకరం. మేలు చేసిన వారికి కీడు చేసేవాడు, కూడు పెట్టిన వారిని క్రూలదోసేవాడు, విద్య నేర్పిన వారిని వెక్కిరించేవాడు, ఉపకారం చేసేవారికి అపకారం తల్లిపెట్టేవాడు పరమ మూర్ఖుడని గుర్తుంచుకోబిడ్డ. ఆవేశం అధికమైతే ఆలోచన తగ్గిపోతుంది. ఆలోచన తగ్గితే అంధకారమే మిగిలిపోతుంది. కాబట్టి పెద్దలు తమ కోపమే తన శత్రువు అన్నారు కదా. ఒక్కసారి గుర్తు చేసుకో. అలవాట్లు నువ్వు ఉపయోగించే చేతి కర్రవలే ఉండాలి, అంతేకాని నువ్వు ఆధారపడే ఊత కర్రల్లాగా ఎప్పుడూ ఉండకూడదు. జీవితం అనేది ఒక నది లాంటిది. అడ్డంకులన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగే నదీ ప్రవాహం మాత్రమే సముద్రాన్ని చేరుకోగలుగుతుంది బిడ్డ. అలాగే జీవితం అనే దారిలో రాళ్ళుంటాయి, అలాగే ముళ్ళు ఉంటాయి. వాటికి భయపడి వెనక్కి తిరిగితే అక్కడే ఆగిపోతావు. ధైర్యంతో ముందుకు సాగితే సకలం నీ సొంతమవుతుంది తల్లి. భగవంతుణ్ణి ఒక్కటే కోరుకో. కోపం వచ్చినప్పుడు నీ కళ్ళ నుండి నీళ్లు రానివ్వమని, అంతేకాని నీ నోటి నుండి మాట రానివ్వొద్దని. కన్నీటితో నీ కోపం పోతుంది, కానీ మాట జారితేనే ఎదుటివారి బాధకి నువ్వు కారణమవుతావు. ఎవరిని నొప్పించుకు, ప్రశాంతంగా జీవించు బిడ్డ. అలా ప్రశాంతంగా జీవించి నువ్వు నీది ఎంత గొప్ప పనైనా అందరూ చూసేది మానవత్వాన్నే. ధనం ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు కదా. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అలాగే అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారవంతంగా చెప్పాలి బిడ్డ. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలలో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకు. నీ మౌనాన్ని మించిన బలమైన సమాధానం మరొకటి లేదు, గుర్తుంచుకో. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. జాగ్రత్తగా ఉండు, అలాగే ధైర్యంగా ఉండు బిడ్డ. నీ నుంచి దూరం కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 విధాలుగా వాళ్ళలో మార్పు అన్నది చూడగలుగుతావు. ఒకటి, నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇవ్వకపోవటం, నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీకు కాకుండా వేరే వాళ్లకు ఇవ్వటం. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు నీ వాళ్ళో, ఎవరు నిన్ను కావాలి అనుకుంటున్నారో, ఎవరు వద్దు అనుకుంటున్నారో నా మాటల ద్వారా నీకు అర్థమైందనే భావిస్తున్నాను బిడ్డ. కానీ ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, బాబా నాకు ఏదైనా దారి చూపివ్వు తండ్రి, నాకు దారి తోచట్లేదు అని ఒక్కసారి నీ బాబాని, నీ సాయి తండ్రిని, నన్ను తలుచుకో బిడ్డ. తప్పకుండా నీకు నేను సరైనటువంటి మార్గాన్ని సూచిస్తాను బిడ్డ. కాబట్టి ప్రతి నిమిషం జాగ్రత్తమ్మా. బంధాలు ఒక్కసారి పోతే కూడా మళ్ళీ దక్కించుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఏది చేసినా, ఏది మాట్లాడినా వెనుక ముందు ఆలోచించి చెయ్యి అంటూ ఈరోజు బాబా గారైతే చాలా మంచి సందేశాన్ని అందించారండి. మన వీడియో ఈరోజు మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.